కొడుతున్నారు కదా, అదే ఫామ్ హౌస్. అందుకే మనం ఇప్పుడు కనెక్షన్ ఇచ్చేసారు జనరేటర్ సంబంధించి. పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, 30 kVA ఒకటి కొత్త జనరేటర్ మనం ఇస్తున్నాము. ఒక సైట్ ఇది, ఫామ్ హౌస్ ఇది. ఇది జనరేటర్కి బేస్ అయితే మనం వేపించేసాము. అక్కడ వచ్చేసి ఆటో ప్యానల్ వచ్చేస్తుంది. జనరేటర్ చూసుకోవచ్చు మీరు, అది బేస్ చూసుకోవచ్చు. జనరేటర్ బేస్ ఇది. ఇవి వచ్చేసి 8 ఫీట్ కుండ్లు ఇవి. అక్కడ మెయిన్ పవర్ మీటర్ చూపిస్తాను, అక్కడ ఉంది. సైట్ ట్రాన్స్ఫార్మర్ అయితే అది మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడైతే మనకు చేంజ్ ఓవర్ అండ్ ఎంసీబీ ఇక్కడ ఉంది. కనెక్షన్ సైట్ ఇది, ట్రాన్స్ఫార్మర్ది 160 amps ఉంది. ఇది వచ్చేసి సైట్. వీళ్ళు వర్క్ అవ్వట్లేదు, ఇక్కడ ఆడుతూ పాడుతూ చేస్తున్నారు. చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి జనరేటర్ బేస్. జనరేటర్ రాలేదు, ఇంకా వస్తుంది ఒక 1-2 daysలో. ఇదే ఎర్తింగ్ పాయింట్. ఇది వచ్చేసి జనరేటర్ కేబుల్. ఇది మెటీరియల్ చూపిస్తాగు. ఎర్తింగ్ మెటీరియల్స్ ఇవి. ఎర్తింగ్ కెమికల్ బ్యాగ్స్ అండ్ ఎర్తింగ్ స్ట్రిప్. అండ్ ఇది వచ్చేసి బాడీ. ఇది ఎర్తింగ్, ఇది రాడ్. రఘునందన రఘునందన రఘుపల తేవన రఘుపతి చాయన హరిభాజన హరిహరి భాజన హరివరచన. పక్కపక్కన ఉండకూడదు. ఏంటి సార్, గ్యాప్ ఉంది కదా. 3 minutes वार्निंग అయితే 1.5 चलो. फर्स्ट नीचे डालना है, नीचे डाल के बाद में ये लगाना है. टुट 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 टुट. अच्छे से नहीं निकाला. ఎవరు మనమేం చెప్పలే. మట్టి పోయలే, ఏం పోయలే, ఆయనే చెప్పినాడు. हाँ मट्टी नहीं खींचो. ऑयल पानी पानी अभी क्या पूरा बाद में डाल देंगे. क्या होता है, फोटो निकालता हूँ तुम्हारा. वो वीडियो पुलिस वाले को भेज रहा हूँ ना क्या. మొత్తానికి సాధించారు మనోళ్ళు. ఫైనల్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినారు. జనరేటర్ వచ్చేదే మనకి ఇక బాకీ ఉంది. మండే వస్తుందని చెప్పి చెప్తున్నారు మన వాళ్ళు. చూడాలి ఇక. ఒకటి బాడీ, ఒకటి న్యూట్రల్ ఎర్తింగ్ మొత్తం అయిపోయింది కంప్లీట్గా. మా వాళ్ళు పెద్ద సాహసమే చేసినారు ఇక్కడ ఉన్న వాళ్ళు, పొరగాళ్ళు.